హాయ్ ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. అవి ఎందుకే ఇప్పుడు ఈ కోపం అన్నాడు రామ్. నువ్వు నా దగ్గర మంచు వేయించుకోలేదు అంది అవని మొహం తిప్పి. అవనిని చూసి 2 నిమిషాలు ఉండు అంటూ ఎక్కడికి అని అవని అడుగుతున్నా ఆన్సర్ చేయకుండా వెళ్ళి 10 నిమిషాల తర్వాత వచ్చిన రామ్ తన చేతిలోని కవర్ అవని చేతిలో పెట్టడంతో అవని మెరిసిపోతున్న కళ్ళతో రామ్ షర్ట్ బటన్స్ కిందన 2 తీసి షర్ట్ ని ముడివేసి షర్ట్ లోపలంతా ఆ కవర్ లో ఉన్న మంచు వేసేసి ఆనందపడుతుంటే, సాడిస్ట్ దానా, తీరిందా నీ ఆనందం అన్నాడు రామ్. హా, కానీ నువ్వు అది మొత్తం కరిగే వరకు అలాగే ఉండాలి అంది అవని నవ్వుతూ. ఉంటే నాకేంటి అన్నాడు రామ్ అవనిని సూటిగా చూస్తూ. నీకేం కావాలి అంది అవని. అది తర్వాత చెబుతా, ఇప్పుడైతే అలాగే ఉండు అన్నాడు రామ్. ఇలాగా అంటూ తనని తను టవల్తో ఉన్నప్పుడు చూసుకొని సరే అంటూ బెడ్ పై కూర్చుంది అవని. ఉన్న చోటు నుండి కదలకుండా నిలబడ్డాడు రామ్. నరాలు లాగేస్తున్నాయి. పొట్ట, ఛాతీ, చేతులు, వీపు భాగం నీలకపోతున్నా మొండిగా నిలబడి దృష్టంతా అవని వైపు మాత్రమే పెట్టాడు. కాసేపటికి రామ్ సిచ్యువేషన్ చూసి రూమ్ లో హీటర్ పెంచింది అవని. ఇలా ఉండలేనప్పుడు ఈ టాస్క్లు ఎందుకే అన్నాడు రామ్ కదలకుండానే. నా కోసం ఎంతసేపు భరిస్తావో చూద్దామనుకున్నా అని అవని రామ్ దగ్గరకు వచ్చి వేగంగా షర్ట్ తీసింది. అప్పటికే మంచు ఆల్మోస్ట్ కరిగిపోయి ఉండడంతో నీళ్లు కారుతున్న శరీరాన్ని చూసి కష్టంగా బాడీని అటు ఇటు తిప్పాడు రామ్. పట్ పట్ మని ఎముకలు సౌండ్ చేయడంతో ఎందుకు ఇంతసేపు ఉన్నావురా, నేను చెబితే అలానే ఉంటావా అంది అవని కోపంగా. రామ్ మౌనంగా ఉండడంతో వేడి నీళ్లు తిప్పుతారా, నీకు రిలీఫ్ ఇస్తుంది అని వెళుతున్న అవనిని పట్టుకున్నాడు రామ్. తలని మాత్రమే వెనక్కి తిప్పి, ఏంటి మళ్ళీ రివెంజ్ తీర్చుకుంటావా అని ఏడుపు మొహం పెట్టిన అవనిని హత్తుకున్నాడు రామ్. అతని చేతులు ఐస్ గెడ్డలా చల్లగా తన శరీరాన్ని చుట్టుకోవడంతో అవని బాడీ వణకడం మొదలుపెట్టింది. రామ్ చేతులు టవల్ పై పడడంతో ముందు స్నానం చేయి అంది అవని కష్టంగా రామ్ ని విడిపించుకొని వాష్రూమ్ లోకి పరిగెడుతూ. ఆమెని వెనక నుంచి చూస్తూ అటే వెళ్ళిన రామ్ వేడి నీళ్లు పట్టేశా అని తనని దాటుకొని వెళ్తున్న అవని చేతిని పట్టి లోపలికి లాక్కుపోయాడు. రామ్ నేనెందుకు అని గింజుకుంటున్న అవనిని గోడకు ఆనించి షవర్ ఆన్ చేశాడు రామ్. రే, నేను ఆల్రెడీ స్నానం చేశారా అని అరుస్తూ తనకి చెరోవైపు చేతులు పెట్టి తననే చూస్తున్న రామ్ని చూసి అరవడం ఆపేసింది అవని. షవర్లో నుంచి పడుతున్న నీళ్లకు ఆమె కళ్ళు మూసుకుపోతుంటే తలపై పడిన నీళ్లు కళ్ళల్లోకి జారి కళ్ళని ఎర్రగా మార్చిన రెప్ప వేయకుండా అవనిని చూశాడు రామ్. సరే, స్నానం చేసిరా, నేను బయటకు వెళతా అంది అవని. ఇక్కడేమైంది అంటున్న రామ్ గొంతులో మార్పుకి అతనిని సూటిగా చూస్తూ పిచ్చి వేషాలు వేయకు అంది అవని. గోడపై ఉన్న తన చేతిని ఆమె మెడ వెనుక వేసి జుట్టుని బంధిస్తూ అవని పెదవులు అందుకున్నాడు రామ్. ఇద్దరూ అప్పటికే తడిచి ముద్దవడంతో తడిచిన టవల్ని దూరం చేసిన అతని చేతులు ఆమె నడుముని చుట్టేశాయి. తన శరీరంపై ఉన్న టవల్ దూరం అవడంతో అతనిని హత్తుకొని రామ్ వీపుపై గిచ్చేసింది అవని. చురుగ్గా తగిలిన ఆమె గోటి గుర్తులకి ఆమె పెదవులు వదిలి, రాక్షసి అలా గిచ్చకే అంటున్న అతని నుదుటపై పడుతున్న జుట్టులో నుంచి నీళ్లు కారుతుంటే అతని జుట్టుని పైకి ఎత్తుతూ, నువ్వు చేసే పనులకి తట్టుకోవాలంటే ఇవన్నీ అలవాటు చేసుకో అంటున్నా ఆమె నడుముని నలిపేస్తూ అవని కళ్ళల్లోకి చూశాడు రామ్. రూమ్ లోకి వెళదాం అని చిన్నగా చెప్తున్న ఆమెను చూసి ముందుకు వంగి మెడపై పడుతున్న నీటిని నాలుకతో తుడుస్తూ, రూమ్ లోనే కాదు ఇక్కడ కూడా బాగుంటుంది అని అవని చెవి దగ్గర చిన్నగా చెబుతూ చెవిపై ముద్దు పెట్టాడు రామ్. ఇక్కడ వద్దు అని అవని మాట పూర్తయ్యేలోపే అతని పెదవులు చెవిని వేడి మెడ నుంచి దారి చేసుకుంటూ కిందకు దిగడంతో అవని గొంతు మూగబోయింది. అతని చేతులు
ఆమె నడుము వంపులని సుతారంగా మీటుతూ నడుముని వదిలి అరచేతుల్లో ఇమిడిపోయిన అరటి బొద్దల్లాంటి తొడలని పట్టుకుని అవని కాళ్ళు తన నడుముని చుట్టుకునేలా ఎత్తుకుంటూ వాళ్ళకి లాక్ చేశాడు రామ్. విరహ వేదనను ఇద్దరిని ఎంతలా రెచ్చగొడుతుందంటే శృంగార రూపం చిరు సిగ్గుని వదిలి ఇద్దరిని పెనవేసుకోమనేంతగా. సిగ్గుతో రామ్ మెడ వంపున మొహాన్ని దాచేసుకుంది అవని. అతని ప్రేమావేశం ఇద్దరిని మరింత దగ్గరకు చేర్చితే తన శరీరంపై అతని చేతులు దారి తప్పుతుంటే రామ్ భుజంలోకి లోతుగా కొరికేస్తుంది అవని. ఆమె ఉద్రేకం సిగ్గుగా మారుతుంది. అతని బలమైన ఛాతి కింద నలుగుతున్న ఆమె శిఖరాలకి విముక్తి కలగడంతో నిండైన పాల పొంగులు అతని చేతిలో చిక్కుకోవడంతో రామ్ భుజం మీద ఉన్న తలని వెనక్కి వంచేసి నిండు కుండలను అతని కంటపరుస్తుంది ఆమె. కాసేపు మోహపు బడిలో ఆమెని ముంచేస్తూ దాహం తీరేలా అవని మెడ వంపుల్లో తన ఆత్రం చూపిస్తూనే సౌండ్స్ చేస్తున్న ఆమెని చూసి, ఎందుకు అరుస్తున్నావే అన్నాడు రామ్ నవ్వాపుకుంటూ. రామ్ మాటలకి కోపంగా చూడాలనుకుంటుంది కానీ అతని కళ్ళల్లో కోరికకి క్షణం కూడా చూడలేక కళ్ళు మూసేస్తుంది అవని. ఆమె ప్రమేయం లేకుండానే సరస భాష శృంగార నిట్టూర్పలు వస్తుంటే అడ్డుకోవడం ఆమె తరమా? తన బరువు అస్సలు లెక్కలేదన్నట్లు బొమ్మలా ఎత్తుకొని ఉన్న రామ్ ఛాతిపై ఉన్న వెంట్రుకలు లాగేసి అతని మణికట్టు నుండి బిగుసుకొని పొంగిన నరాలపై ఆమె గోర్లు దిగబడిపోతుంటే ఉద్రేకంతో అవి అని భారంగా నిట్టూర్పు వదిలి ఇరువురి మధ్యన పూర్తిగా దూరం తగ్గించేశాడు తదుపరి ప్రక్రియతో. తెరుచుకున్న అవని పెదవులని తన పెదవులతో గాఢంగా కలిపేసి ప్రతి విద్యలో ఒక్కటైన విద్యని అమలు చేస్తూ ఆమెను తన చేతిలో కీలు బొమ్మని చేశాడు అతను. ఎగిరెగిరి పడుతున్న ఆమె అందాలు అతని చేతిలో రంగుని మార్చుకునేందుకు సిద్ధపడుతుంటే ఆమె పెదవులు వదిలి కంఠాన్ని ముద్దాడుతూ నాలుకతో రాస్తూ గోడకి ఆనుకుంటాడు రామ్. రామ్ తనని వదిలిన వణుకుతున్న కాళ్ళతో తడబడుతూ నిలబడలేక రామ్ని పట్టుకుంది అవని. ఇడియట్ అని అవని కొడుతున్నా అడ్డు చెప్పకుండా అప్పటి వరకు ఆన్లో ఉన్న షవర్ని ఆఫ్ చేస్తూ స్నానం చేస్తావా అని అడిగాడు రామ్. ఓపిక లేదు అంటూ అతని ఛాతిపై తల పెట్టిన ఆమెని పట్టుకొని అక్కడే ఉన్న బాత్ టబ్బుని చూసి అందులో హాట్ వాటర్ నింపాడు రామ్. తడిచిన టవల్ని అవని చుట్టుకుంటే రా అంటూ ఆమె చేతిని పట్టుకొని టబ్లోకి తీసుకెళ్లాడు రామ్. వేడివేడి నీళ్ళల్లో అంతవరకు ఉన్న నొప్పులు తేలిపోతుంటే అవి టవల్ తీసే నీకే రిలీఫ్ గా ఉంటుంది అన్నాడు రామ్. మళ్ళీ ఏం ప్లాన్ చేయవు కదా అని తలని వెనక్కి తిప్పిన అవనిని చూసి నవ్వుతూ లేదే బాబు అని ఆమె నుదుటిన రామ్ ముద్దు పెట్టడంతో సరే అంది అవని. భలే ఉందిరా ఇది, సినిమాలో చూపిస్తుంటే ఏమో అనుకున్నా అంటూ అతని భుజంపై అలాగే వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది అవని. ఇక చాలే పద వెళుదాం అన్నాడు రామ్. నువ్వు వెళ్ళురా, నేను ఇంకాసేపు ఉంటాను అని అవని అనడంతో సరే త్వరగా రా, ఎక్కువసేపు ఉండకు, ఆలోపు ఫుడ్ ఆర్డర్ చేస్తా అని రామ్ వెళ్ళడంతో నీళ్ళల్లో వేడి చల్లారే వరకు అక్కడే ఉండి మరోసారి స్నానం చేసి రామ్ తెచ్చిపెట్టిన టవల్ తీసుకొని వెళ్ళింది అవని. చీర కట్టుకునే ఓపిక లేక, డ్రెస్ వేసుకునే ఇంట్రెస్ట్ లేక బ్యాగ్ లో ఉన్న మిడ్డీ వేసుకుని టాప్ వేసుకోకుండా రామ్ టీషర్ట్ వేసుకుంది అవని. నా టీషర్ట్లు వదలవా అంటూ రామ్ ఫుడ్ ట్రే తీసుకురావడంతో నిన్ను వదలను, నీ షర్ట్స్ ని వదలను అంటూ ఫోన్ తీసుకొని ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసింది అవని. అందరూ మాట్లాడినా పల్లవి మాత్రం మాట్లాడలేదు. తనకి మున్నారని 2 days అని అబద్ధం చెప్పారని కోపం. ఫోన్ పక్కన పెట్టిన అవని కడుపు నిండా తినేసి అలాగే వెనక్కి వాలడంతో ఏ అవి వెంటనే అలా పడుకోకూడదే అని రామరుస్తున్నా ఆరుపులు లెక్క చేయలేదు అవని. ఇది స్లీప్ లోకి వెళ్ళిపోతుందిగా అంటూ అవని ఉతికిన బట్టలని ఆ రూమ్ లోనే ఉన్న స్టాండ్ పై ఆరేశాడు రామ్. అవనిని దగ్గరకు లాక్కొని చిన్ని పెట్టిన మెసేజ్ చూసి ఫోన్ చేశాడు చిన్నికి రామ్. అన్నయ్య మెసేజ్ చూసావా అంది చిన్ని. హా చిన్ని, ఏంటి ఆ సౌండ్స్, ఎక్కడున్నావు అన్నాడు రామ్.
ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వచ్చాను అన్నయ్య, రేపు హాస్పిటల్కి వెళుతా అంది చిన్ని. ఓకే చిన్ని, జాగ్రత్త, ఎక్కువసేపు పార్టీలో ఉండకు, ఇంటికి వెళ్ళిపో. ఈ టైంలో నేను నీ పక్కన ఉండి అంకుల్తో మాట్లాడాలి అనుకున్నా అన్నాడు రామ్. చిన్ని తనని సొంత అన్నయ్యలా ట్రీట్ చేయడంతో. ఇట్స్ ఓకే అన్నయ్య, ఫీల్ అవ్వకు. అమ్మా నాన్న కూడా అన్నయ్య బేబీ అని తెలిస్తే అస్సలు దూరం పెట్టరులే అంది చిన్ని బాధగా చెబుతూ. చిన్ని బాధ అర్థమై చిన్ని అని రామ్ ప్రేమగా పిలవడంతో దాంతో చిన్ని తన బాధ నుంచి బయటకు వచ్చి, నా వలన కాకపోతే నేను నీకు కాల్ చేస్తాలే అన్నయ్య, ఇవన్నీ ఆలోచించి మీరు డిస్టర్బ్ అవ్వకండి. మీరు నా కోసం మీ టైంలో డిస్టర్బ్ అయితే నాకు చాలా గిల్టీగా ఉంటుంది అంది చిన్ని. నువ్వెప్పుడు అలా అనుకోకు చిన్ని, ఎప్పుడైనా నువ్వు నాకు కాల్ చేయి, రేపు నీ కాల్ కోసం వెయిట్ చేస్తుంటా, జాగ్రత్త అని కాల్ కట్ చేశాడు రామ్. చిన్ని జరిగింది తనకు ముందే చెప్పి హెల్ప్ అడిగింది. ఇప్పుడు చిన్ని ఒకటే వెళ్తుందా? అంకుల్ ఆంటీ యాక్సెప్ట్ చేస్తారా బేబీని? ఆ అమ్మాయి బిడ్డని చిన్నికి ఇస్తుందా? ఆ అమ్మాయి అలా చేసినందుకు తప్పుగా అనుకుంటారా అని రకరకాలుగా ఆలోచిస్తూ అవని పిలవడంతో తన ఆలోచనలకు ఫుల్ స్టాప్ పెట్టాడు రామ్. ఏం ఆలోచిస్తున్నావు నిద్రపోకుండా అంది అవని. ఏం లేదే, పనుకుంటున్నా అని రామ్ అనడంతో తన 2 చేతులు దూరంగా చాచింది అవని. అది చూసి రామ్ నవ్వుతూ అవని కుండలపై చేరిపోయాడు. అతడు తన దగ్గర ఉన్నాడని ప్రశాంతంగా అవని మళ్ళీ నిద్రలోకి జారుకుంటే చిన్నికి తోడుగా ఉండమని బాలుకి మెసేజ్ చేసి ఫోన్ పక్కన పెట్టి అవని చుట్టూ చేతులు వేసి కళ్ళు మూసుకున్నాడు రామ్.